హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర కుర్రాడిని. అదేనండి తేజు నేచురల్ ఛానల్. సో మరొక కొత్త వీడియోతోని మీ ముందుకు రావడం జరిగింది. అది మన చెన్నై సెంట్రల్, తమిళనాడులోని ఉండేటువంటి ఇదొక అందమైన ప్లేస్. సో ఎందుకన్నానంటే మనకు ఎవరైనా సరే మట్టుకి తమిళనాడు గురించి చెప్పారంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది చెన్నై సెంట్రల్. ఇది చాలా ఈ రాష్ట్రానికి పెద్ద రైల్వే స్టేషన్. సో ఎక్కడి నుంచి ఎవరు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఫస్ట్గా అడుగు పెట్టాల్సింది ఈ చెన్నై సెంట్రల్కే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రతి నిమిషం వేలాది మంది కొత్త ఆశలు కలలతో ఈ నేలపై తమిళనాడులోని అడుగు పెడుతున్నారని. అదే మన చెన్నై సెంట్రల్ తమిళనాడు. ముఖ్యంగా చెన్నై మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దేశంలోనే పెద్ద కంపెనీలు మరియు ఇండస్ట్రియల్ హబ్స్గా మారాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వలస అనే ఆలోచనతోనే ఈ తమిళనాడుకు రావడం జరుగుతుంది. రావడం అంటే ఇక్కడ 10, 20, 50, 100 కాదండోయ్. ఇక్కడ వందల్లోనే వేలల్లోనే కాదు, ఏకంగా లక్షల్లోనే వలస రావడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తమిళనాడుకు ఎందుకు అంత ఎక్కువ మక్కువ? ఎందుకంటే ఇక్కడ చదువున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉపాధి దొరుకుతుందని ఒక ఆలోచన. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర ఉత్తరాంధ్ర రాష్ట్రాల నుంచి రావడానికి అనేక మంది ఆలోచన పెట్టుకున్నప్పటికీ, ఇది రాష్ట్రం వేరైనప్పటికీ కూడా ఇక్కడ భాష మరియు తెలియక ఇబ్బంది పడకుండా కొత్త ప్రదేశం అని చాలామంది ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో తీసి మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో మీకు కనిపించేది లోకల్ ట్రైన్స్కి టికెట్ పక్కనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 10 నుంచి అబోవ్ నెంబర్స్ అన్నీ కూడా ఆ లోకల్లోని ఆ రాష్ట్రంలోని చెన్నై నుంచి కోయంబేడు, చెన్నై నుంచి అన్నానగర్, చెన్నై నుంచి అంబత్తూరు, అలాగే చెన్నై నుంచి అన్నానగర్, చెన్నై నుంచి వేల్చెరి, ఇలాగా కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి ఇక్కడ లోకల్ ట్రైన్ అనేవి ఈ రాష్ట్రం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలాగే లాంగ్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఇక్కడ గేట్ నెంబర్ 6 అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు లోపలికి పోయారంటే ఎంట్రన్స్లో పెద్ద ఎల్ఈడి టీవీ ఒకటి ఉంటుంది. సో అక్కడ చూపిస్తుంది మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. అయినప్పటికీ కూడా గేట్ నెంబర్ 6 నుంచి లోపలికి వెళ్తే అక్కడ మీకు 1 to 10 నెంబర్స్ రైల్వే ట్రాక్స్ ఉంటాయి. ఆ రైల్వే ట్రాక్ లోపల మీ ట్రైను ఏ ట్రాక్ మీదకి వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అనేది మీకు ఎల్ఈడి టీవీ మీద క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో అందుకోసమనే కొత్తగా వచ్చేవాళ్ళు మెయిన్ లేడీస్ అని ఎందుకంటున్నానంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మరియు పిల్లల్ని పక్కన పెట్టి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగాలంటే చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా వాళ్ళకి ట్రైన్ ఎక్కినప్పుడు ఏదో ఇలాంటి వీడియో చూస్తే చిన్న అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీసి మీ ముందుకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ భాష రాలేదని మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినప్పటికి కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయంలోనే మీరు లోపల నుంచి బయటికి రాగాలనే మీకు బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, అలాగే కార్లు ఉంటాయి. ఇవే కాదు, మీకు ర్యాపిడ్ ఆప్షన్ ఉంటుంది, అలాగే ఊబర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇలాగే కొన్ని ఆన్లైన్ ప్రొసీజర్ కూడా
చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మన హెల్ప్ఫుల్గానే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళారనుకో, అక్కడ మీకు చైనా బ్రాండ్స్ అనే కొన్ని వస్తువులు మీకు కనిపిస్తాయి. చైనా బ్రాండ్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ వస్తువు అనేది చాలా చాలా అందంగా నీట్గా కనిపిస్తాయి. అయినా సరే మట్టుకి ఈ వస్తువులు చూడగలనే మనకు ఒక పద్యం గుర్తుకు రావాలి. అది చిన్నప్పుడు మనం అందరం చదువుకునే ఉంటాం. మేడిపండు చూడు మేలిమై ఉండెను, పొట్ట విప్పు చూడు పురుగులుండెను. ఈ పద్యం మొత్తం నేను ఎందుకు చెప్పట్లేదంటే, సో ఇక్కడ వస్తువులు కూడా ప్రతిదీ కూడా చూడ్డానికి చాలా చాలా అందంగా కనిపిస్తుంది, చాలా కొత్తగా కనిపిస్తుంది. కానీ ఈ పద్యంలోని ఏదైతే కంక్లూజన్ పాయింట్ ఉందో ఆ పాయింట్ లాగే ఇక్కడ ఉన్న వస్తువు ఏది కూడా బ్రాండెడ్ కాదు. వాళ్ళ వస్తువుని చూపించిన తర్వాత వాళ్ళ ప్రైస్ కూడా కొత్తదానిలాగే చెప్తారు. సో అది పక్కన పెట్టి మనం ఆ వస్తువుకు మనకు యూజ్ ఉన్నది అనుకుంటే మాత్రమే పర్చేజ్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర హెవీ బడ్జెట్ లేనప్పుడు ఇటువంటి మెటీరియల్ మనం తీసుకోవచ్చు. కానీ వస్తువుకి తగిన ఫలితం మనం ఇవ్వాలంటే కాస్తో కోస్తో బేరం ఆడి తీసుకోండి. వాళ్ళు 5,000 చెప్పారు కదా అని 5,000 కూడా మీరు ఇవ్వడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు చార్జర్ నుండి ఇంట్లో వాడే టీవీ మరియు ల్యాప్టాప్, మొబైల్స్ ఇవనే కాదు, హార్డ్వేర్కి సంబంధించిన మిషన్స్. ఇక్కడ మిషన్లు చూసారా, ఇక్కడ కొత్త మిషన్లని నేను వెళ్ళి అడగడం జరిగింది. ఆయన నాకు 5,000 చెప్పారు. ఈ 5,000 ఇస్తే డైరెక్ట్ షాప్లోనే కొత్త మిషన్ వస్తుంది, ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉందని కొంచెం నేను బేరం ఆడడానికి ట్రై చేశాను. ఆయన నేను బేరం ఆడిన దగ్గరికి పట్టుకెళ్ళిపోమన్నాడు. సో అయినా సరే మట్టుకి నా దగ్గర ఆల్రెడీగా ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అవి కంపెనీస్, ఈ కంపెనీ కూడా కాదు. సో అందుకోసమనే నేను దాన్ని పర్చేజ్ చేయలేదు అక్కడ. సో ఇటువంటిది నేను ఆల్రెడీగా అక్కడ క్లియర్గా లైవ్లో చూశాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా సరే మట్టుకి ఇక్కడ వస్తువులు ఏదైనా కొనాలంటే 1-2 సార్లు ఆలోచించండి. ప్రతిదీ కూడా చైనా సెట్టే ఉంటుంది, బ్రాండెడ్ ఏది ఉండదు. అలాగే మొబైల్స్, ల్యాప్టాప్లు ఇంక చెప్పుకుంటూ పోతే మోర్ దెన్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ప్రతి ఐటమ్ కూడా అక్కడ రామ్ చరణ్ ఉపయోగించిన పెద్ద సినిమాలోని ఆ గద కూడా ఉంది అక్కడ. సో మీరు వెళ్తే మాత్రం, విజిట్ చేస్తే మాత్రం అది చూడడం మర్చిపోకండి. సో ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లోని కొత్తవన్నీ రావడం జరుగుతుంది. కానీ చూసి వదిలేకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు షేర్ చేయండి. అలాగే నా వీడియో చాలా వరకు చూస్తున్నారు కానీ ఎవరూ కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్దర్గా ఏ వీడియో వచ్చినా సరే మట్టికి ఫస్ట్ మీకు రావడం జరుగుతుంది. అలాగే బెల్ ఐకానిక్ గంటను కూడా నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రేమ సపోర్ట్తోనే నేను ఇంత దూరం వచ్చాను. అలాగే కొన్ని ఇంకా కొత్త వీడియోస్ తీసి మీ ముందుకి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. మీ ప్రేమ, సపోర్టు, ఆప్యాయత ఉంటే నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది. ఆ బూస్ట్ వల్ల మరిన్ని వీడియోలు తీయడానికి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. సో నా వంతు ప్రయత్నం నేను చేయాలంటే మీ ప్రేమ సపోర్టు తప్పకుండా నాకు ఇవ్వాలి. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ చాలా వరకు మీకు నేను రీచ్ అవ్వాలంటే మీ ప్రేమ సపోర్ట్ కావాలి. అలాగే మన వీడియోలని ఎటువంటి లోపాలున్నా, అలాగే ఏమైనా తప్పులున్నా మీ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తాను. అలాగే ప్రతిదీ కూడా నేను వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఫర్దర్గా కూడా నేను కొత్త వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. ఇది నాకు కొత్త కాబట్టి ఇలా ఉంది వీడియో. ఫర్దర్గా ఇంకా మంచిగా తీనేందుకు ప్రయత్నం చేస్తాను. సో మరో వీడియోతో మీ ముందు రావడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.